మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలామంది దోసలైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా! దోసలు ఒక్కొక్కసారి ప్యాన్‌కి అంటుకుపోయి గట్టిగా ఉండిపోతూ ఉంటాయి. బట్ అలా కాకుండా స్మూత్‌గా, క్రిస్పీగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామనుకోండి దోసలు పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. మీరు వేసే ఫస్ట్ దోసే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సో, ఇక్కడ చూసారు కదా! రుబ్బైతే మనం నైటే ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి ఉంచేస్తే పొద్దున్నకల్లా ఇలా బబుల్స్ తోటి ఇలా రెడీ అవుతుంది. సో, స్పూన్ తీసేసుకొని ఇది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. దానికి తగ్గట్టుగా వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో కలుపుకునేటప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ కూడా ఒక 2 యాడ్ చేశారనుకోండి దోసలు పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా కూడా వస్తూ ఉంటాయండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేశాను. మరొక 1 స్పూన్ వరకు కూడా బొంబాయి రవ్వ ఉంటుంది కదా! సో, ఆ బొంబాయి రవ్వనైతే యాడ్ చేశాను. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటి అంటే దోసలనేవి కలర్‌ఫుల్‌గా అలాగే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి దోసలు వేసే ముందు మీరు ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.